రైల్వే శాఖ అమరావతిలో మెగా కోచింగ్ టెర్మినల్ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించింది. భవిష్యత్తులో రాజధాని మీదుగా పెద్ద ఎత్తున రైళ్ల రాకపోకలు సాగనున్నబోతున్న నేపథ్యంలో 8 ప్లాట్ఫామ్లతో ఈ టెర్మినల్ను రూపుదిద్దనబోతా ఉన్నారు. రైళ్ల నిర్వహణకు అవసరమైన సదుపాయాల కోసం ప్రత్యేక ఫిట్ లైన్లు కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. విజయవాడ స్టేషన్పై ఉన్న ఒత్తిడి తగ్గించేందుకు గన్నవరం టెర్మినల్ అభివృద్ధికి కూడా చర్యలు తీసుకోబోతా ఉన్నారు. అదేవిధంగా విజయవాడ గుంటూరు స్టేషన్ల విస్తరణకు ప్రణాళిక అయితే ప్రస్తుతం సిద్ధమైంది. రాజధాని మీదుగా ఎర్రుపాలెం నంబూరు మధ్య 56 కిలోమీటర్ల పొడవున కొత్త రైల్వే లైన్ నిర్మాణం జరుగుతోంది. ఈ మార్గంలో అమరావతిని ప్రధాన స్టేషన్గా రూపొందించి దాన్ని మెగా కోచింగ్ టెర్మినల్గా అభివృద్ధి చేస్తారు. కోచింగ్ టెర్మినల్ అంటే ఒక స్టేషన్ నుంచి ప్రయాణికుల కోచ్లతోటి రైళ్లు బయలుదేరి అక్కడే వాటి ప్రయాణం ముగిసే స్టేషన్. అటువంటి రైళ్ల కోచ్ల నిర్వహణ పనులు కూడా అక్కడే జరుగుతాయి. అమరావతిలో కూడా అటువంటి టెర్మినల్నే నిర్మించబోతా ఉన్నారు. ఈ టెర్మినల్లో 8 రైల్వే లైన్లు, 8 ప్లాట్ఫామ్లు నిర్మించబోతా ఉన్నారు. ఒక్కో ప్లాట్ఫామ్పై 24 LHB కోచ్ల రైళ్లు నిలిపేలా సదుపాయాలు కల్పిస్తారు. ఈ స్టేషన్ 120 రైళ్ల రాకపోకలకు తగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రైళ్ల నిర్వహణ కోసం 6 ఫిట్ లైన్లను నిర్మించబోతా ఉన్నారు. వాటిలో ఒకటి ప్రత్యేకంగా వందే భారత్ రైలు కోసం ఉంటుంది. ఈ టెర్మినల్ కోసం మొత్తం 300 ఎకరాల భూమిని రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. గన్నవరం రైల్వే స్టేషన్ను విజయవాడకు ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేయబోతా ఉన్నారు. ప్రస్తుతం 3 ప్లాట్ఫామ్లు ఉన్న ఈ స్టేషన్లో భవిష్యత్తులో 10 ప్లాట్ఫామ్లు, 10 రైల్వే లైన్లు ఏర్పాటు చేయనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్పై ఒత్తిడి తగ్గించేందుకు చెర్లపల్లి వద్ద టెర్మినల్ను అభివృద్ధి చేసినట్టే గన్నవరం టెర్మినల్ను కూడా మెగాస్థాయిలో నిర్మించబోతా ఉన్నారు. ఈ టెర్మినల్ నుంచి 200 రైళ్ల రాకపోకలు సాగించబోతా ఉన్నాయి. రైళ్ల నిర్వహణకు వీలుగా 4 ఫిట్ లైన్లు నిర్మిస్తారు. ఈ మెగా టెర్మినల్కి 143 ఎకరాల భూమిని రైల్వే శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. ప్రస్తుతం విజయవాడ స్టేషన్ నుంచి రోజుకి సుమారుగా 200 రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉన్నాయి. దీన్ని 300 రైళ్ల సామర్థ్యానికి పెంచే ప్రణాళిక ప్రస్తుతం కేంద్రం వద్ద ఉంది. ఇప్పుడున్న 1, 2, 3 ప్లాట్ఫామ్ లైన్ల చిన్నవిగా ఉండటంతో పెద్ద రైళ్లు ఆగటానికి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఈ కారణంగా ఆ లైన్లను విస్తరించనున్నారు. ఇక రిసెప్షన్ సిగ్నల్ నుంచి రైళ్లు ప్రస్తుతం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో మాత్రమే స్టేషన్లోకి వస్తున్నాయి. అభివృద్ధి అనంతరం 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో రైల్వే స్టేషన్లోకి అవి వచ్చి ఆగేలా మార్పులు చేయనున్నారు. అదే సమయంలో గుంటూరు రైల్వే స్టేషన్లో కొన్ని మార్పులు చేయబోతా ఉన్నారు. గుంటూరు రైల్వే స్టేషన్లో ప్రస్తుతం 7 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. అదనంగా మరో ప్లాట్ఫామ్ను నిర్మించబోతా ఉన్నారు. ప్రస్తుతం ఈ స్టేషన్లో 120 రైళ్ల రాకపోకలు ప్రస్తుతం అయితే జరుగుతున్నాయి. విస్తరణ తర్వాత వాటి సంఖ్య 170 రైళ్ల సామర్థ్యానికి చేరుకుంటుందని రైల్వే ఉన్నతాధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో అటు విజయవాడ, గుంటూరులో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కనెక్టివిటీ అయితే రాబోతుందనే మనం చెప్పుకోవాలి.